హాయ్ ఫ్రెండ్స్, ఉదయం మిగిలిపోయిన అన్నాన్ని పాట్ చేసుకోకుండా పులిహోర చేసుకుందాం ఫ్రెండ్స్. ఉదయం మిగిలిపోయిన అన్నంలో నిమ్మకాయ ఉప్పు కలిపి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. పోపుకి అల్లం, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పోపు దినుసులు తాలింపుకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే పసుపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం చెప్పుకున్న పోపులన్నీ కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తాలింపు వేగాక కొంచెం పసుపు సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ ఉప్పు కలుపుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్నాన్ని అందులో వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేసుకున్న అన్నాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అన్నాన్ని కలుపుకొని ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక సాయంత్రం పూట చెకోడీలు, మిర్చిలు అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా లెమన్ రైస్ చేసి పెడితే శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు అటువంటికి బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.